ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర నమ శివాయ. ఈరోజు శుక్రవారం డిసెంబర్ 13, 2024 రాశి ఫలాలు చూద్దాం. సో ఎవరికి ఎలా ఉంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశికి సంబంధించి శుక్రవారం డిసెంబర్ 13, 2024 ఎలా ఉందనేది చూస్తే, నిరంతరం సమయస్ఫూర్తితో అర్థం చేసుకోవడం వల్ల, ఓర్పుతో ఉండటం వల్ల వీళ్ళు విజయం అనేది సాధిస్తారు. సో ఈరోజు తల్లిదండ్రులు చెప్పిన విధంగా పొదుపు చేయాలి, లేదంటే వాళ్ళు హితబోధ చేస్తారు. అది మీరు శ్రద్ధగా పాటిస్తే భవిష్యత్తులో మీకు ఎలాంటి సమస్యలు రావు. పిల్లలకు తమ భవిష్యత్తుకై పాటు పడకుండా బయట ఎక్కువగా పెత్తనాలకు ఎక్కువ సమయం గడపడంతో కొంతవరకు నిరాశకు తల్లిదండ్రులు గురయ్యే అవకాశం ఉంటుంది. మీ స్వీట్ హార్ట్ని ఈరోజు కలవటం వల్ల రొమాన్స్ ఇలా మీ మనసుని మబ్బు పట్టినట్టుగా చేస్తుంది. మిగతా అన్ని రోజుల కన్నా మీ తోటి సిబ్బంది ఈరోజు మిమ్మల్ని మరింత బాగా అర్థం చేసుకుంటారు. ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు ఈరోజు. కాబట్టి ప్రయాణాలు ఏమైనా ఉంటే అత్యవసరమైతే తప్ప వెళ్ళకండి. మీ జీవితంలోకి వెళ్ళా అత్యుత్తమ సమయాన్ని ఈరోజు మీ జీవిత భాగస్వామితో గడుపుతారు. అదృష్ట సంఖ్య 2, అదృష్ట రంగు వెండి, తెలుపు రంగు వేసుకుంటే మీకు మంచిది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, గర్భస్రావం ఎప్పుడు అనుభవించబడదు. అంటే ఎవరైనా గర్భిణీ స్త్రీ లేదంటే జన్మనిచ్చిన వ్యక్తి ఎవరైనా ఉంటే వాళ్ళని ఎవరిని ఈరోజు హర్ట్ చేయకండి. జీవనానికి సంబంధించిన ప్రాముఖ్యత గురించి, జీవితం పట్ల గౌరవం ఉంటుంది ఈరోజు మీకు. దానికి సంబంధించి ఎవరినైనా పక్క వాళ్ళని గౌరవిస్తూ ఉంటే మీరు ఆర్థిక స్థితిలో నిరంతరం ఈరోజు బాగుంటుంది అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా పాటించండి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే, ఈరోజు మీకు రిలాక్స్ అయ్యే సమయం అనే చెప్పుకోవాలి. ఆర్థిక ప్రయోజనాల ఆలోచనలు, అత్యంత తెలివి నిండిన వాటిని ముందుకు తెస్తారు. మీరంటే ఇష్టం, శ్రద్ధ ఉన్న వారి పట్ల మీరు కూడా అంతగానే శ్రద్ధ చూపించే ప్రయత్నం చేయండి. ఈరోజు గ్రహచలనం రీత్యా ప్రేమ వ్యవహారాలలో మీకు ఈరోజు మంచిగా కలిసి వస్తుంది. వెబ్ డిజైనర్కి కూడా మంచి రోజు ఈరోజు. మీ అటెన్షన్ అంతా కూడా ఈరోజు మీ ఆఫీస్లో మీ పైననే ఉంటుంది. కొంతమంది అయితే సముద్రాలు దాటి వెళ్ళే అంత శక్తి అయితే ఈరోజు వాళ్ళకు ఉంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో గడపడానికి మంచి సమయం కూడా మీకు దొరుకుతుంది. మీ ప్రియమైన వారు మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. ప్రేమలో మిమ్మల్ని ఉబ్బి తబ్బిపోయేలా చేస్తారు. ఈరోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికి అంతా తలకిందులు కావచ్చు. కాబట్టి జాగ్రత్త. ఏదైనా ప్లాన్ చేసేటప్పుడు మీ జీవిత భాగస్వామి, భార్య కానీ భర్త కానీ వాళ్ళకి చెప్పి చేయండి. అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు ఆరెంజ్ కలర్ కానీ బంగారం రంగు కానీ వేసుకుంటే మీకు మంచిది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ జీవిత భాగస్వామికి ఏదైనా పాలరాయి ఆధారిత వస్తువు కానీ లేకపోతే అలాంటి పాలరాయికి సంబంధించిన చిహ్నం ఏదైనా ఇవ్వండి. ప్రేమకు సంబంధించి మీకు ఎలాంటి గొడవలు లేకుండా మంచిగా ఉంటారు. మీ భార్యకి ఈరోజు లేదా భర్తకు కానీ పాలరాయికి సంబంధించిన వస్తువు ఏదైనా గిఫ్ట్గా ఇవ్వండి. ఇక మిథున రాశి విషయానికి వస్తే, మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులు పువ్వులు పూసి మెరిపించే రోజు అవుతుంది ఈరోజు. మీరు మీ మిత్రులలో ఎవరైతే అప్పు అడిగి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి ఈరోజు దూరంగా ఉండండి. స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు. ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు, ప్లానింగ్స్ వేస్తారు. ఈరోజు మీ ఫ్రెండ్స్తో మీరు ట్రిప్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. మీ ప్రేమ ప్రయాణం మధురమే, కానీ కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. ఈరోజు విశ్రాంతికి చాలా తక్కువ సమయం ఉంటుంది. ఎందుకు అంటే మీ పెండింగ్ పనులు పూర్తి చేయడంలో ఈరోజు మీరు లీనమైపోతారు. ఈరోజు రోజువారీ బిజీ నుండి కొంచెం ఉపశమనం దొరుకుతుంది. మీ కొరకు సమయాన్ని వెచ్చిస్తారు. ఖాళీ సమయంలో మీరు ఎక్కువగా సృజనాత్మక పనులను చేయడానికి ఎక్కువగా ఆలోచిస్తారు. మీకు మీ జీవిత భాగస్వామికి నిజంగా మీ వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అవసరం ఉంటుంది. కాబట్టి భార్య కానీ భర్త కానీ మీరిద్దరూ కలిసి ఉండటానికి, స్పెండ్ చేయడానికి కొంచెం సమయాన్ని అయితే కేటాయించుకోండి. అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు నలుపు గానీ నీలం గానీ వేసుకుంటే ఈరోజు మీకు మంచిగా ఉంటుంది. మీరు చేయాల్సిన పరిహారం, పని చేసే ముందు అంటే సూర్యోదయానికి ముందు లేదంటే ఉదయించే ముందు వృత్తి జీవితం కోసం కుంకుమ రంగు ఆహార పదార్థాన్ని తినండి. అంటే మీరు ఏదైనా తినేటప్పుడు, రైస్ కానీ ఇలాంటివి తినేటప్పుడు కుంకుమ రంగు ఆహారం అంటే బీట్రూట్ కావచ్చు, లేకపోతే రెడ్ కలర్లో కొంచెం ఉన్న ఏవైనా తినండి. ఈరోజు మీకు అంత మంచిగా జరుగుతుంది. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే, మీ మనసును ప్రేమ, ఆకాంక్ష, విశ్వాసం, సానుభూతి, ఆశాభావం, వినయ విధేయతలు మొదలైన సానుకూల ఆలోచనలు వస్తే స్వీకరించేలా సిద్ధపరచుకోండి. మనసులో ఒకసారి మీ భావోద్వేగాలు ఒక్కవేళ ఉంటే ఆవేశాన్ని తగ్గించుకోండి. ప్రతి పనిలోనూ మనసుని ఆటోమేటిక్గా సానుకూలంగా అంటే పాజిటివ్గా మలుచుకోవడానికి ప్రయత్నించండి. విదేశాల్లో సంబంధాలున్న వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి కొంత ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అడుగు వేసే ముందు ఆచితూచి ఈరోజు వ్యవహరించండి. మీరు ప్రేమించే వారితో వచ్చిన అపార్థాలు ఈరోజు తొలగిపో
తొలగిపోతాయి. ఇతరుల జోక్యం, రాపిడి, వాళ్ళు ఎక్కువగా ఒరిపిడి అనేది మీకు కారణమవుతుంది. ఆఫీస్లో ఈరోజు మీరు ఎంతో స్పెషల్గా ఫీల్ అవుతారు. ఈ రాశికి చెందిన వాళ్ళు మీ కొరకు మీరు ఈరోజు సమయం దొరుకుతుంది. మీరు సమయాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటారు. మీరు ఈ సమయాన్ని మీ కోరికలు తీర్చుకోవడానికి, పుస్తక పఠనం, మీకు ఇష్టమైన పాటలు వినటానికి ఈ సమయాన్ని వాడుకుంటారు. ఖర్చులు ఈరోజు మీ జీవిత భాగస్వామితో బంధాన్ని పాడు చేయొచ్చు, గొడవలు రావచ్చు. కాబట్టి ఖర్చులు కొంచెం ఆచితూచి పెట్టండి. పెట్టినా కూడా ఒక్కసారి మీ జీవిత భాగస్వామికి చెప్పి చేయడం వల్ల కొంచెం గొడవలు అయితే తగ్గే అవకాశం ఉంటుంది. అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు కాషాయం కానీ పసుపు కానీ వేసుకోండి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, పేద విద్యార్థులకు పుస్తకాలు కానీ వ్రాత సామగ్రి అంటే పుస్తకాలు, పెన్నులు ఇలాంటివి ఏవైనా కూడా, యూనిఫామ్లు కానీ విద్యకు సంబంధించినవి ఏవైనా కూడా బుధ గ్రహం ప్రయోజనం రావాలి అంటే పేదవాళ్ళకి ఇవి మీరు ఈరోజు దానం చేయండి. అలాగే మీ ప్రేమ జీవితం కూడా అడ్డంకులు లేకుండా తొలగిపోతుంది. అంత మంచి జరుగుతుంది. ఇక సింహరాశి విషయానికి వస్తే శుక్రవారం డిసెంబర్ 13, 2024 ఈరోజు మీకు సాయంత్రం మిమ్మల్ని టెన్షన్ పెట్టేలాగా మిశ్రమ భావోద్వేగాలను కలిగిస్తుంది. కానీ మీ సంతోషం నిరాశ కంటే ఎక్కువ కనుక దానిని మీరు మర్చిపోండి. కొత్తగా డబ్బు సంపాదన అవకాశాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయం ఇది. ఈ రోజు మీకు ప్రియమైన వారిని క్షమించడం మర్చిపోకండి. మీ ప్రేమ భాగస్వామి తాలూకు సోషల్ మీడియాలోని గత స్టేటస్లను ఒకసారి చెక్ చేసుకోండి. మీకు మంచి సర్ప్రైజ్ దొరుకుతుంది. మీరు ఈరోజు ఆనందంగా ఉంటారు. దీనికి కారణం పాత వస్తువులు మీకు దొరుకుతాయి. రోజు మొత్తం ఇల్లు శుభ్రం చేయడానికే కేటాయిస్తారు. మంచి తినుబండారాలు లేదా చక్కని కౌగిలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలూకు చిన్న చిన్న కోరికలను ఈరోజు మీరు పట్టించుకోలేదంటే తను గాయపడే అవకాశం ఉంటుంది. కాబట్టి తనను కూడా కొంచెం పట్టించుకోండి. అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు ఆరెంజ్ కలర్ బంగారం రంగు వేసుకుంటే మంచిది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ జీవిత భాగస్వామికి ఏదైనా పాలరాతికి సంబంధించిన వస్తువు కానీ లేదంటే పాలరాయికి సంబంధించిన ఏదైనా చిహ్నం లాంటిది ఏదైనా ఇవ్వండి. మీ ప్రేమ జీవితం పరస్పరం ప్రయోజనకరంగా సంతృప్తికరంగా ఉంటుంది. కన్యా రాశి విషయానికి వస్తే ఈ రోజు మీకు క్షణికావేశంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. అలా తీసుకోకండి. అది మీ సంతానానికి హాని కలిగించవచ్చును. మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు, పొదుపుల విషయంలో మాట్లాడాల్సి ఉంటుంది. వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి. మీ స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉంటారు. కానీ జాగ్రత్త, మీరే మాట్లాడుతున్నారో గమనించుకోండి. రొమాన్స్ ఎంతో ఉల్లాసంగా, ఆహ్లాదంగా, విపరీతమైన ఎక్సైటింగ్గా ఉంటుంది. ఈ రోజు మీ కళా దృష్టి, సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది. ఎదురు చూడటాన్ని, రివార్డులను తెచ్చి పెడుతుంది. మీరు మీ సమయాన్ని మీ ప్రియమైన వారితో గడపాలి అనుకుంటారు. కానీ కొన్ని ముఖ్యమైన పనుల వల్ల మీరు ఆ పని చేయలేకపోతారు. ఆ పాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకు రోజును మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీరు తిరిగి పొందుతారు. మీకు అదృష్ట సంఖ్య 9, అదృష్ట రంగు ఎరుపు కానీ పసను రంగు కానీ ఈరోజు వేసుకోండి. మీరు చేయాల్సిన పరిహారం, ఇంట్లో ఎరుపు పువ్వులు పూసే మొక్కలు ఏమైనా ఉంటే అవి ఈరోజు ఇంట్లో ఉన్న నీళ్లు పోయండి. లేదంటే బయట నుంచి తెచ్చి నాటినా కూడా మీకు ఆరోగ్యం, ఆర్థికంగా కూడా బాగుంటుంది. ఇక తులారాశి విషయానికి వస్తే నిరంతరం సమయస్ఫూర్తితో అర్థం చేసుకోవడంతో కూడిన ఓర్పు అనేది మీకు ఈరోజు విజయాన్ని ఖచ్చితంగా తెచ్చిపెడుతుంది. ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు. ఇవి మీ రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. కుటుంబ సభ్యులు మీ అభిప్రాయాలను సమర్థిస్తారు. మీ ప్రేమ బంధం ఈరోజు అద్భుతంగా మారబోతోంది. దాని అనుభూతి మీరు ఈరోజు చెందుతారు. వ్యాపార భాగస్తులు సహకరిస్తారు. అలాగే మీ వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తి చేయడానికి పనిచేయండి. మీరు ఖాళీ సమయంలో పుస్తక పఠనం చేస్తారు. అయినప్పటికీ మీరు కుటుంబ సభ్యులు మిమ్మల్ని తరచూ మీకు భంగం కలిగిస్తూ ఆ పుస్తక పఠనం చేయకుండా చేస్తారు. అయితే ప్రపంచం మొత్తంలో మీరొక్కరే ఉన్నారని అనిపించేలా ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు గడుపుతారు. అదృష్ట సంఖ్య 2, అదృష్ట రంగు వెండి కానీ తెలుపు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, శాంతియుతమైన కుటుంబ జీవితాన్ని కాపాడుకోవడానికి రోజు ఉదయాన్నే తండ్రి లేదా తండ్రికి సంబంధించిన తండ్రితో ఆశీర్వాదం తీసుకోండి. మీకు అంత మంచి జరుగుతుంది. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే గర్భవతులకి అంతగా మంచి రోజు కాదు ఈరోజు. వారు ఈరోజు నడిచేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. మీ ప్రేమైన వ్యక్తితో మీ బంధాలను హాయిగా గడిచిపోతుంటే దానికి ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. టెన్షన్ గల సమయం ఈరోజు మీరు గడుపుతారు. కానీ కుటుంబ సభ్యుల ఆసరా మీకు లభిస్తుంది. ఈరోజు సహజ సౌందర్యాన్ని చూసి తడబడతారు. మీ రెజ్యూమ్ని పంపించడానికి లేదా ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి ఈరోజు మంచి రోజు. మీకు మీ చుట్టాలందరికీ దూరంగా ఈరోజు ప్రశాంతమైన చోటుకు వెళ్తారు.
పొందుతారు. మీరు మీ జీవిత భాగస్వామి ఈరోజు ఒక అద్భుతమైన వార్తను అందుకుంటారు. మీకు ఈరోజు అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగు గోధుమ రంగు లేదా బూడిద రంగు. మీరు చేయాల్సిన పరిహారం సాయంత్రం వేళలో నీటిలో ముడి బొగ్గు ప్రవహించేలాగా వేయండి. ఇలా వేయటం వల్ల ఆరోగ్యం, ఆర్థికం కూడా మెరుగుపడుతుంది. ధనుసు రాశి గురించి మాట్లాడితే త్రాగుడు అలవాటు మానడానికి ఇవాళ మీకు మంచి రోజు. వైన్ తాగటం అనేది ఆరోగ్యానికి బద్ధ శత్రువు అని గుర్తుంచుకోండి. అది మీ స్వార్థాన్ని కూడా నిరోధిస్తుంది. అలాగే ఈరోజు మీ తల్లిదండ్రులు విలాసవంతమైన జీవితం, ఖర్చుల పట్ల ఆందోళన చెందుతారు. అందువల్ల మీరు వారి యొక్క కోపానికి గురవుతారు. మీ శ్రీమతితో తగాదా వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల మీరు మానసిక ఆందోళన కలుగుతారు. అనవసరమైన ఒత్తిడిని మీరు ఈరోజు వదిలేసేయండి. మనం మార్చలేని వాటిని స్వీకరించడమే జీవితంలో నేర్చుకోవాల్సిన ఒక పాఠం అనేది గుర్తుపెట్టుకోండి. గ్రహగతుల రీత్యా రొమాన్స్ మీకు రాసి పెట్టి ఉన్నా కానీ ఇంద్రియ లోపాల వల్ల మీకు ఈరోజు రొమాన్స్కి సంబంధించి సత్సంబంధాలు అయితే దెబ్బతింటాయి. ఒకవేళ మీరు కొత్తగా భాగస్వామ్యం గల వ్యాపార ఒప్పందాల కోసం చూస్తుంటే అప్పుడు మీరు ఒప్పందం చేసుకునే ముందుగానే అన్ని వాస్తవాలను తెలుసుకొని ఉండటం మంచిది. మీ యొక్క ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు మనుషులకు దూరంగా ఈరోజు ఉండండి. దీనివలన మీ జీవితంలో కొన్ని అనుకూలమైన మార్పులు సంభవిస్తాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామి పెట్టే ఇబ్బంది వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. మీకు అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు ఆరెంజ్ కలర్ కానీ బంగారం రంగు కానీ వేసుకోండి. మీరు చేయాల్సిన పరిహారం ఎరుపు వస్త్రంలో కాయధాన్యాలు 2 పిడికిళ్ళు నిండా పెట్టేసి పేద ప్రజలకు దానం చేయండి. ఎరుపు వస్త్రంలో కాయధాన్యాలు పెట్టండి. 2 పిడికిళ్ళు పెట్టాలి, సరేనా? కాయధాన్యాలు అంటే మీకు ఎక్కడైనా దొరుకుతాయి. 2 పిడికిళ్ళు పెట్టి అవి నిండా వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఇవి దానం చేయండి. ఈ పరిహారం చేయడం వల్ల కుటుంబం ఆనందంగా ఉంటుంది. మీకు అన్ని సమస్యలు కూడా తీరుతాయి. ఇక మకర రాశి విషయానికి వస్తే ఇంటి వద్ద టెన్షన్ మిమ్మల్ని కోపానికి గురి చేస్తుంది. దానికి అణచుకుంటే శరీరానికి సమస్య అనేది ఉండదు. కనుక దాన్ని తగ్గించుకోవడానికి శారీరక శ్రమను ఎంచుకోండి. అలాగే ఉద్రేకభరిత పరిస్థితిని వదిలేయటమే మంచిది. అవాస్తవమైన ఆర్థిక లావాదేవీలలో బిగుసుకుపోకుండా జాగ్రత్త వహించండి. మీ ఊదార స్వభావాన్ని మీ స్నేహితులు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి. మీరు చాలా పేరు పొందుతారు. వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు. మీరు ఈరోజు కొత్త భాగస్వామ్యం ప్రమాణపూర్వకమైన పనులు కొని చేస్తారు. సమయం ఎంతో దుర్లభమైనదో తెలుసుకొని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. పెళ్లి తాలూకు చక్కని కోణాన్ని అనుభూతి చెందేందుకు ఇది ఒక చక్కని రోజనే చెప్పాలి. అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు ఆరెంజ్ కలర్ కానీ బంగారం రంగు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం రాగి మేకులతో మంచం 4 మూలలను వెయిలింగ్ చేయించడం వల్ల ఆరోగ్యానికి చాలా పవిత్రంగా ఉంటుంది. మీకు బాగుంటుంది. రాగి మేకులు ఏవి ఉంటాయో అవి తీసుకొని మంచం ఉంటుంది కదా, మంచానికి 4 మూలల అక్కడొకటే అలా 4 కొట్టించండి. ఇలా చేయడం వల్ల దుష్టగ్రహాలు, నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. కుంభరాశి వాళ్ళకి శుక్రవారం డిసెంబర్ 13, 2024 ఈ రోజు రాశి ఫలాలు చూస్తే జీవితాన్ని అనుభవించడానికి మీ ఆకాంక్షలను చెక్ చేసుకోండి. భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యంగా ఉంచి మీ స్వభావాన్ని మెరుగుపరిచేది ఈ రోజు అవుతుంది. జీవించగలే కళను నేర్పేది యోగా యొక్క సహాయం పొందండి. తొందరపాటుతో పెట్టుబడులకి వెళ్ళకండి. సాధ్యమైన అన్ని కోణాల్లోంచి పెట్టుబడులను పరిశీలన జరిపిన తర్వాతే చూడండి, లేదంటే నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండకండి. అది మీ ప్రశాంతతను హరించే వేస్తుంది. ఎప్పుడు వెలుగు దిశగా చూడండి. మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది. ఒక పిక్నిక్ వెళ్ళడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింపజేసుకోవచ్చు. మీరుండే చోటుకి మీ పై అధికారిని లేదంటే సీనియర్లు ఆహ్వానించడానికి తగిన మంచి రోజు కాదు. ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకొస్తారు, కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు. ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఉంది అనే విధంగా మీకు తోచలేదని ఈరోజు మీకు తెలుస్తుంది. సో అదృష్ట సంఖ్య వచ్చి 8, అదృష్ట రంగు నలుపు కానీ నీలం కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం ఉద్యోగం, వ్యాపారం బాగా నిర్వహించడానికి ఆవులకు తెలుపుకు సంబంధించిన తీపి పదార్థాలు అనేది తినిపించండి. అంటే పెరుగన్నం కావచ్చు, లేదంటే తెలుపు అరటి పళ్ళు కావచ్చు, ఇలాంటివి ఏవైనా తినిపించండి, మంచి జరుగుతుంది. ఇక మీనరాశి విషయానికి వస్తే మీకేది ఉత్తమమైనదో మీకు బాగా అర్థమవుతుంది. కనుక దృఢంగా ధైర్యంగా ఉండండి. త్వరగా నిర్ణయాలు తీసుకోకండి.
ఫలితం ఏదైనా కూడా వాటిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఎవరైతే ఆలోచించకుండా ఇప్పటిదాకా ఖర్చు చేశారో వారికి అత్యవసర సమయాల్లో ఎంత అవసరమో తెలిసొస్తుంది. ఎవరైనా మిమ్మల్ని పనిలో ఆటంకం కలిగించి మీ ప్లాన్లను పాడు చేయాలని చూస్తారు కనుక మీ చుట్టుప్రక్కల ఏం జరుగుతుందో ఒక కన్ను వేసి చూసి పరిశీలించండి. ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరిని తనని తాను గుర్తించేలాగా సహాయం చేయండి. పనులు జరిగే వరకు వేచి ఉండడం మానకండి. మీరే అవకాశాలను కొత్త వాటిని వెతికి అందుకుండి. ఈరోజు మీరు మీ ఇంటిని చక్కదిద్దుకోవడానికి శుభ్రపరచుకోవడానికి ప్రణాళిక రూపొందిస్తారు. కానీ మీకు ఈరోజు ఖాళీ సమయం దొరకదు. మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధుర అనుభూతుల గురించి మీ పాత మిత్రుడు ఒకరు మీకు గుర్తు చేస్తారు. మీకు అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు, తత్సమా రంగు వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం కుటుంబంలో సానుకూల అనుభవాలను మెరుగుపరచుకోవడానికి రావి లేదా మర్రి చెట్టు సమీపంలో 28 చుక్కల ఆవ నూనె పోయండి లేదా ఇంట్లో బురదతో నిండిన ఒక కుండలో అందించండి. ఇలా చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఇది ఈరోజు డిసెంబర్ 13, 2024 శుక్రవారం రాశి ఫలాలు. నేను చెప్పిన పరిహారాలన్నీ తప్పకుండా పాటించండి, అంతా మంచి జరుగుతుంది. రేపు మళ్ళీ రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. శుభమస్తు.